వెల్కమ్ టు ఈస్ట్ న్యూస్. ఈరోజు వార్తా ప్రపంచంలోకి వెళ్తే ప్రధానంగా సామాజిక తెలంగాణ పత్రికలో వచ్చిన వార్తలను ఒకసారి చూద్దాం. విప్లవోద్యమపై విశారదన్ విషపూరిత వ్యాఖ్యలను ఖండించండి. మిత్ర వైరుధ్యం శత్రు వైరుధ్యం తెలియకుండానే విషాదమే. పీసీ ఉద్యమ వేదికలపై విశారదన్ భాషా పాండిత్యం ఎడుగుతుంది. బత్తుల సిద్ధేశ్వర్. మరి బత్తుల సిద్ధేశ్వర్ ఆయన కూడా గతంలో కొంత విప్లవ ఉద్యమంలో పనిచేసిన అనుభవం ఉంది. బీసీ ఉద్యమాలపై కూడా ఆయనకు మంచి అవగాహన ఉంది. బీసీ ఉద్యమాలపై ఇప్పుడు కూడా ఆయన పోరాటం చేస్తున్నాం. సరే, విశారదన్ నిన్న మన జరుగుతున్న ఆయన మాటలు బట్టి చూస్తుంటే విప్లవోద్యమం మీద ఆయనకి ఏమాత్రం అవగాహన లేదు. అవగాహన లేకుండా మాట్లాడుతూ విప్లవోద్యమాన్ని కించపరిచే విధంగా ఆయన మాట్లాడతారని చెప్పి మరి మన బత్తుల సిద్ధేశ్వర్ అంటుండో. మరి దీంట్లో ఒకటే, ఎవరు చేసినా కానీ ఉద్యమం ఏ రకంగా చేసినా ప్రజాస్వామ్య పద్ధతిలో చేసిన ఉద్యమాలు అయితే ఒక భాగం, మరి విప్లవోద్యమం కొంచెం దానికి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తుపాకీ కొట్టడం ద్వారానే రాజ్యాధికారం సాధించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్న క్రమంలోని వాళ్ళు చాలామంది దాంట్లో సాధించలేక, వాళ్ళు అనుకున్న అభిప్రాయాలు సాధించలేకపోయినా కానీ చాలామంది అమరులు అవుతున్నారు మనం చూస్తున్నాను. నిన్న కూడా మరి ఇక్కడ మనకు హెడ్మాన్ పట్టుకొని ఆయనను కూడా వాళ్ళని ఎన్కౌంటర్ లాగా చిత్రీకరిస్తారు రాజ్యం ఏలే ప్రభుత్వం. మరి ఇదంతా చూస్తుంటే మరి సిద్ధేశ్వర్ లాంటి యోధులు, మరి విశారదన్ లాంటి అంటే మంచి మేధావి, ఆయన మంచి మేధావి, ప్రజా సమస్యల మీద ప్రభుత్వం తీసుకురావడానికి కొన్ని వందల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తుండు. ఆయన ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ బీసీలకు కూడా న్యాయం కావాలి, 42% రిజర్వేషన్ అమలు కావాలని చెప్పి దాని మీద ఒక పోరాటం చేసేదని కూడా ఆయన ముందుకు వస్తుండు. కానీ ఈ బీసీ ఉద్యమ వేదికల మీద ఆయన గంటల తరబడి మాట్లాడుతూ ఆయన పాండిత్యాన్ని మొత్తం కూడా అక్కడ వెళ్ళబోసుకుంటున్నాడు. దానివల్ల బీసీలకు వనగూరింది ఏమిదని చెప్పి మరి ఇక్కడ సిద్ధేశ్వర్ అన్నట్టు మరి సామాజిక తెలంగాణ పత్రికలో ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. ఏదేమైనప్పటికీ మరి సిద్ధేశ్వర్ ఆలోచన విధానం ఒకటే, బీసీలకు న్యాయం జరగాలి, బీసీలకు సమన్యాయం జరగాలి. ఎందుకంటే మనమెంతో మనకంతా కావాలనే ఉద్దేశంతో మనం పోరాటాలు చేస్తున్న క్రమంలో బీసీలు ఈరోజు 50 పైకి చెల్లుకున్నారు. మరి నిజానికి 42% రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చినప్పటికీ మరి దానికి బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కొంత అడ్డంకిగా తయారయ్యి మరి ఆ రిజర్వేషన్ అమలు కాకుండా కూడా ఆపినాయని చెప్పేసి మరి బీసీ సామాజిక వర్గాలు వాళ్ళు విమర్శిస్తున్నారు. ఆ క్రమంలోనే విశారదన్ ఏదైతే విప్లవోద్యమం మీద ఆయన కొంత అసంపూర్తిగా సరే కొన్ని సందర్భాల్లో ఆయన వాళ్ళకి వ్యతిరేకంగా కూడా మాట్లాడినట్టు కూడా మరి ఇక్కడ సిద్ధేశ్వర్ చెప్తున్నాడు. ఏదేమైనప్పటికీ ఒక ప్రజాస్వామ్య బద్ధంగా మనం కొన్ని ఉద్యమాలు పోరాటాల ద్వారా చేస్తున్నప్పుడు అన్నింటిని మనం సమతుల్యంగా సమపాలలో మనం వాటిని చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక మేధావులు అని చెప్పేసి మనం ఒక వర్గాన్ని ఒకరు చేస్తున్న ఉద్యమాన్ని మనం కించపరచడం అనేది శ్రేయస్కరం కాదనేది బత్తుల సిద్ధేశ్వర్ ఒక మాటలాగా మనకు కనబడుతుంది. ఇక్కడ ఇంకొకటి చూస్తున్నాం, హెడ్మాన్ పట్టుకొని చెప్పినట్లు ఆనవాలం. ఇదంతా కూడా బూటకం అనే విధంగా సరే టీపీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు మరి వెంకట కూడా ఒక ఆర్టికల్ ఇచ్చాడు. ఇక్కడ ఒకటి, నిజానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాటి పీపుల్స్ వారు కానీ నేటు మావోయిస్టులు కానీ ఎన్ని పేర్లు మార్చుకున్నా కానీ వాళ్ళ పంత ఒకటే. ప్రజల కొరకు వాళ్ళు ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాలు ఈరోజు మనం చూస్తాం. ఏజెన్సీ ప్రాంతాలు మొత్తం కూడా ఏదైతే కేంద్రం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఉన్నాయో ఏజెన్సీ ప్రాంతాల్లో అక్కడ ఎక్కువ గ్రానైట్ తవ్వకాలు కానీ ఖనిజాలు కానీ ఖనిజ సంపద కానీ ఆ ప్రాంతాల అడవుల్లో ఉన్నాయి. వాటిని కొల్లగొట్టడానికే మరి బీజేపీ ప్రభుత్వం ఈ విధమైన దాడులకు తెగబడుతూ మావోయిస్టు అనే ఉనికి లేకుండా చేయాలని చెప్పేసి మరి అమిత్ షా దగ్గర నుంచి మోడీ దాకా కూడా ఒక కంకణం కట్టుకొని 26 మార్చి నాటికి మావోయిస్టులు లేని దేశంగా మేము తీర్చిదిద్దామని చెప్పేసి వాళ్ళు ఒకటి ప్రకటించారు. మరి దాంట్లో నిజాన్ని కూడా అమాయకులు అంటే వాళ్ళు ఎందుకు ఈ పోరాటం చేస్తున్నారు? ఇప్పుడు మన శత్రు దేశం అయినా మనల్ని గత 70 సంవత్సరాల నుంచి కూడా రకరకాల ఇబ్బందులు పడుతూ మన మీద దాడులు చేస్తూ
మనకు నిద్ర లేకుండా కొనుక్కు లేకుండా చేస్తున్నా పాకిస్తాన్తో కూడా ఈరోజు చర్చ జరుపుతున్నాం, ఎన్నోసార్లు చర్చ జరిపినాం, మళ్ళీ చర్చ జరపడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి ఇక్కడ మన వాళ్ళు మన పిల్లలు ప్రజా సమస్యల మీద యుద్ధం చేస్తున్నారు, యుద్ధం అంటున్నారు వాళ్ళు. మరి యుద్ధం సరైన మార్గం కాదు, తుపాకీ కొట్టడం ద్వారా మీ యుద్ధానికి పరిష్కారం దొరకదు. మరి బ్యారెట్ దాకా రాండి, ప్రజల్లోకి వచ్చి పోరాటం చేయపడని చెప్పేసి ఒక సమావేశం ఏర్పాటు చేయడానికి కూడా మరి మోడీ అమిత్ షాలు ఏమాత్రం ప్రయత్నం చేస్తలేదు. ప్రయత్నం చేయకుండా వాళ్ళు ఎక్కడ కనబడితే అక్కడ పిట్టలు కాల్చుతున్నారు. మరి నిన్న మనం చూసినాం, గత 3 రోజుల క్రితం హెడ్మా అనే వ్యక్తి అతని అంటే వాళ్ళు ఏదైతే ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలో ఉన్నాడో అక్కడి నుంచి లొంగిపోవడానికి అవకాశాలు లేకపోవడం వల్లే ఆయన ఏపీకి వచ్చి ఏపీ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ లొంగిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్న క్రమంలోనే వాళ్ళకు పట్టుబడ్డాడు. ఆ పట్టుబడినప్పుడు మరి ప్రభుత్వానికి అప్పచెప్పి మరి కోర్టు ద్వారా వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది. కానీ పట్టుకొచ్చి కాల్చినట్టుగా ఇక్కడ కనబడుతుంది. మన నిన్న సిపిఐ శాసనపక్షాన్ని అక్కడ కోన సాంబశివరావు అన్నాడు, హెడ్మాన్ని పట్టుకొచ్చి కాల్చి చంపారని చెప్పి. ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే నాటి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కూడా మరి నేడు ఈరోజు మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి వాళ్ళు ఏమాత్రం వాళ్ళ మీద కనికరం లేకుండా పట్టుకొచ్చి పిట్టలు కాల్చి ఎన్కౌంటర్ అంటాడు. నిజానికి మరి అంత ఎన్కౌంటర్ జరిగినప్పుడు మరి ఇక్కడి నుంచి ప్రాణ నష్టం జరిగింది కదా, అక్కడిక్కడ ఎవరికైనా దెబ్బలు తగిలే అంటే లేదు. అంటే ఇదంతా ఏంటంటే బూటకం ఎన్కౌంటర్లుగా క్లియర్ కనబడుతుంది. మరి దీని మీద ఈ బూటక ఎన్కౌంటర్ల మీద మరి న్యాయ విచారణ జరపడానికి ఎవరు ముందుకు రారు. అందుకంటే కొన్ని సందర్భాల్లో కోర్టులు కూడా సుమోటోగా తీసుకొని ఆ కేసు మీద న్యాయ విచారణ జరపడానికి వాళ్ళు ముందుకు వస్తారు. మరి ఈ క్రమంలోనే హెడ్మా ఎన్కౌంటర్ దాని మీద కూడా సుమోటోగా తీసుకొని మరి ఈరోజు కోర్టులు ముందుకు వచ్చి దాన్ని ఒక కేసు లాగా పరిగణించి విచారించాల్సిన అవసరం కూడా ఎంతైందని చెప్పి సరే మరి వెంకట అంటున్నాడు. అదేవిధంగా చాలామంది మేధావులు కూడా ఈరోజు జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు మావోయిస్టుల నుంచి ఏదైతే హింస వస్తుందో ఆ హింసను కూడా ఖండిస్తున్నారు. హింస సరైన మార్గం కాదు, హింస పరిష్కారం కాదు, సమస్యలు ఏదైనా శాంతియుత పరిష్కారం మార్గంలో శాంతియుత చర్చల ద్వారా పరిష్కారం అవుతుంది, కానీ హింసా మార్గంలో ఏది కూడా పరిష్కారం కాదనేది మనం చూస్తున్నాం. గత చరిత్ర చూసుకున్నా, నేడు జరుగుతున్న పరిణామాలు చూసుకున్నా, చరిత్రలో ఎంతోమంది కనుమరుగైపోయారు, ఎంతోమంది కాలగర్భాలను కలిసిపోయారు. ఏది హింసతో ఉండడం వల్ల. మరి ఈరోజు కూడా మనం చూస్తున్నాం మంచి మంచి మేధావులు కూడా ఏదైతే తీవ్రవాద హింస మనం ప్రేరేపిస్తున్న సందర్భంలో దానికి మద్దతు ఇచ్చి ఆ పంతాలు పోయినప్పుడైతే తప్పకుండా వాళ్ళు అమరులయ్యేందుకు అవకాశం ఉంటుంది. మరి ఈ రోజుకైనా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రధానంగా కేంద్రం మోడీ నాయకత్వంలోని మరి ఇప్పుడు ఏంటంటే షాడో పిఎంగా అమిత్ షా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు మోడీ కంటే ఎక్కువ కూడా అమిత్ షానే దాని మీద ఎక్కువ బాధపడుతుండు. ఎందుకంటే అమిత్ షా చూస్తున్నాం అన్నిట్లలో కూడా ఆయన రిలయన్స్ దాంట్లో కానీ అమ్మని దాంట్లో కానీ అన్నిట్లలో కూడా ఆయనకు కొంచెం ప్రమేయం ఉన్నట్టు కనబడుతుంది. అంటే ఈ అడవిలో ఉండే ఈ ఖనిజ సంపద ఏదైతే ఉందో ఇది కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడానికే అక్కడ మావోయిస్టులు ఉనికి లేకుండా చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం పన్నాగలు కనిపిస్తుందని చెప్పి మేధావర్గంలో భావిస్తుంది. ఆ క్రమంలోనే మావోయిస్టులతో ఎలాంటి చర్చలు జరపకుండా వారిని పిట్టలు కాల్చి ఈరోజు ఆ తల్లిదండ్రులకు కూడా శోక సముద్రంలో మునిగిపోవడానికి కూడా ఈరోజు అమిత్ షా కేంద్ర ప్రభుత్వం ప్రధాన కారణం అని చెప్పి చెప్పవచ్చు. అదేవిధంగా ఇంకొక వార్త చూసినట్టయితే తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు. ఎందుకంటే మనం చూస్తున్నాం పంచాయతీ ఎన్నికలు అయిపోయి దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటిదాకా మరి పంచాయతీ ఎన్నికలు లేవు. గ్రామాల్లో ఎక్కడ వేసినా అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే అంతా కుంటుపడ్డాయి. మరి ఈరోజు సరే మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చినా కానీ ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తన ముఖాలు అడ్డేసి దాన్ని కేంద్రంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టి బిల్లు పాస్ చేయకుండా చేసి మరి దాన్ని 42% ఆపేయడం జరిగింది. 42% ఆపిన తర్వాత కూడా సరే మరి రేవంత్ రెడ్డి సరే 42% కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురాకుండా దాంట్లో అడ్డుకున్న చేయబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ స్థానిక సంస్థ ఎన్నికలు తప్పకుండా 42% ఇవ్వాలి. దానికి ప్రధానంగా మొదటిగా కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ మా పార్టీలో మేము అమలు చేస్తాం, మీ పార్టీలో కూడా మీరు అమలు చేయాలని చెప్పి అన్ని పార్టీలు కోరుతున్నారు. దీనివల్ల ఏంటంటే స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగి స్థానికంగా పరిపాలన కొనసాగాలంటే మరి గ్రామ పంచాయతీలు కానీ మండల పరిషత్తులు కానీ జిల్లా పరిషత్తులు కానీ మున్సిపాలిటీలు కానీ ఇవంతా ఉన్నప్పుడే నడుస్తుంటుంది. కానీ ఇవి లేకుండా ఈ స్పెషల్ ఆఫీసర్ల ద్వారా నడిచినప్పుడు మాత్రం తప్పకుండా ఎక్కడ చేసిన గొంగలు అక్కడే ఉంటుంది, అభివృద్ధి పుట్టుబడుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రావాల్సిన గ్రాంట్స్ కూడా మొత్తం మరి ఆగిపోతున్నాయి. కాబట్టి దీన్ని త్వరితగతిన నిర్వహించడానికి ఈ రాష్ట్ర మొత్తం కూడా ముందుకు వస్తుంది.
అదేవిధంగా ఈనాడు పత్రికలో మనం ప్రధానంగా చూసినట్టయితే మహిళల ఉన్నతే తెలంగాణ ప్రగతి, ఆడబిడ్డలకు పుట్టింటి కానుకగా ఇందిరమ్మ చీరలు 2 విడతల్లో అర్హులందరికీ పంపిణీ చేస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా చీరల పంపిణీ ప్రారంభం. మరి ఇక్కడ చూస్తున్నాం, గతంలో దసరా కానుకగా మరి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా చీరలు అని ఇచ్చేవాడు. ఆ దసరా చీరలు మనం చూస్తున్నాం, ఎంతోమంది రోడ్ల మీద తగలబెట్టాడు. అవి దేని పనికి రాకుండా ఏదో నాసిరకం చీరలు ఇచ్చి వేల కోట్ల డబ్బులు, దాదాపు ఒక 500 కోట్లు ప్రతి సంవత్సరం కూడా ఆ చీరల పేరు మీద మొత్తం వాటిని ఒక విధంగా చెప్పాలంటే బూడిదలో పోసిన పన్నీర్లాగా గత ప్రభుత్వం చేసింది. మరి నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని మీద చొరవ తీసుకొని మళ్ళీ అలాంటి సమస్య, అలాంటి చీరలు రావద్దని చెప్పి గతంలో 1 సంవత్సరం అంటే మన పోయిన సంవత్సరం ఆపినా కానీ మళ్ళీ ఈ సంవత్సరం నుంచి కూడా ప్రారంభం చేయడానికి దానికి ఇందిరమ్మ చీరలు అని చెప్పేసి, అంటే ఇందిరమ్మని ఎందుకు పెట్టారంటే ఇందిరమ్మ ఈ దేశానికి ఎంత సేవ చేసిందో ప్రపంచానికి మొత్తం తెలుసు. ఇందిరమ్మ అనే పేరు పెట్టడం కూడా చాలా గొప్ప. ఎందుకంటే ఇందిరమ్మ ఇండ్లకు కానీ రకరకాల పథకాలు పెట్టడం వల్ల కూడా, ఎందుకంటే ఆమె చేసిన దేశం గురించే అమరత్వం పొందింది. దేశం గురించే వాళ్ళ కుటుంబం మొత్తం, అంటే నాడు రాజీవ్ గాంధీ కానీ ఇందిరమ్మ కానీ వీళ్ళందరూ కూడా దేశం గురించి ప్రాణత్యాగం చేసిన మహానుభావులు. వాళ్ళ పేరు మీద ఇందిరమ్మ చీరలు ఇవ్వడానికి కూడా మరి ఈ కుట్ర నీతితోని కొన్ని బీఆర్ఎస్ బీజేపీ వర్గాలు విమర్శిస్తాయి. కానీ నిజంగా ఇందిరమ్మ అంటామా మహాతల్లి. ఆ తల్లి దేశానికే ఒక విధంగా ఏం చెప్పాలంటే దేశానికి కన్నతల్లి లాంటిది. మరి ఆ తల్లి పేరు మీద ఇందిరమ్మ చీరలు పెట్టడం కూడా కాంగ్రెస్ పార్టీ చాలా శుభపరిణామం, వాళ్ళ శుభసూచకం. అయితే ఈరోజు నిన్నటి నుండి ఇందిరమ్మ జయంతి సందర్భంగా చీరలు పంపిణీ ప్రారంభం చేసినారు. అదే మళ్ళీ సోనియా గాంధీ జయంతి సందర్భంగా డిసెంబర్ 9వ తారీఖున ఉంటుంది. ఆ రోజు వరకు కూడా మరి పల్లె ప్రాంతాలు ఇసుకుంటూ మార్చి 1 నుండి మార్చి 8వ తారీఖు వరకు పట్టణ కేంద్రాలు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాం, మరి నిన్న జరిగిన కార్యక్రమాల్లో బట్టి విక్రమార్క, అదేవిధంగా ముఖ్యమంత్రి సీతక్క, వీళ్ళందరూ కూడా దానం నాగేందర్, వీళ్ళందరూ కూడా పాల్గొని ఈ చక్కటి కార్యక్రమం చేశారు. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ మంచి కార్యక్రమాన్ని అందరూ స్వాగతించాలి. ఎందుకంటే మంచి చేయనప్పుడు ఎవరైనా కానీ ముళ్ళకరతో కొంచెం కుచ్చి వారిని సరిచేయచ్చు, కానీ మంచి చేస్తున్నప్పుడు కూడా దాన్ని విమర్శలు చేస్తూ రకరకాలుగా, అంటే తన ప్రాబల్యం గురించి మనం కామెంట్ చేస్తున్నట్టు ఉంది. ఆ విధంగా కాకుండా మరి మంచి కార్యక్రమం. ఎందుకంటే ఇప్పుడు చాలా మంచి చీర మనం చూస్తున్నాం, మేము కూడా చీర నిన్న పోయి చూసినాం. దాదాపు 800 నుంచి 1000 రూపాయల దాకా ఆ చీర దాని వాల్యూ ఉంటుంది. అంటే ఒక నాసిరకం చీర కాకుండా, అంటే ఆడ తనలు కట్టుకున్నా కానీ ఒక మంచిగా, అంటే ఒక నాణ్యతతో కూడుకున్న చీర కట్టుకున్నట్లయితే దాన్ని కొంతకాలం దాచిపెట్టుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఏదో నాసిరకం చీర ఇచ్చేసి మనం మూలకేసినట్టు ఉండొద్దు. మరి మంచి నాణ్యత గల చీరలు ఇస్తున్నారు కాబట్టి ఇందిరమ్మ అని పేరు పెట్టారు. ఇందిరమ్మ పేరు పెట్టిన ఏ పనైనా కానీ సక్సెస్ అవుతుంది. ఆ ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి కూడా ఇందిరమ్మ చీరలను పేరు పెట్టాడు. దాన్ని కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా హర్షిస్తారని చెప్పి ఈ సందర్భంగా కూడా మేము కూడా భావిస్తున్నాం. ఇది ఈనాడు పేపర్ ఫోకస్ కార్యక్రమానికి. రేపటి పేపర్ ఫోకస్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఎస్టర్ న్యూస్, మన కోసం మన ఛానల్.